చాలా స్పష్టంగా చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల మీద చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కొలికిపూడి శ్రీనివాసరావు 11 అంకె మీద వివరాలు ఇచ్చాడు. తెలుగులో కానీ తీసుకుంటే మీ పేరులో కూడా 11 అక్షరాలే ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు 5, 6, 11 ఇట్లా 11 జపం నిన్నంతా చేశారు. వాళ్ళు చేసినటువంటి జపం ఎందుకోసం చేశారంటే ఈ రోజున ఫీజు 4 కోసం ఆయన యువత పోరు పేరుతోటి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అసెంబ్లీ వేదికగా అబద్ధాలు కూడా చెప్పారు. ఒక్క ఉద్యోగం ఇయ్యనటువంటి, తన హయాంలో ఒక్క ఉద్యోగం ఇయ్యనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఉద్యోగాల కోసం యువత పోరంటూ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని సభ్యులు చెప్పారు. ప్రజలకు నిజాలు తెలుసు కదా. వాళ్ళ అసత్యాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఉన్నట్లుగానే జగన్నామ స్మరణం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా ఒక సభ్యుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇస్తేనే కదా, ఆ ఉద్యోగస్తుల చేతనే కదా ఈ రోజున 1 తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 1,34,000 ఉద్యోగాలు ఇస్తే 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మీరు ఈ రోజు వరకు మొదటి సంతకం పెట్టినటువంటి మీరు, నోటిఫికేషన్ ఇవ్వాల, మొదటి సంతకం పెట్టినటువంటి మీరు ఈ రోజు వరకు కూడా దాని నోటిఫికేషన్ ఇవ్వని సంగతి ప్రజలేమన్నా అమాయకులా? మీ అబద్ధపు మాటలు నమ్మటానికి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి 1986లో మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు నువ్వేం చేసావో కూడా ప్రజలకు గుర్తొస్తుంది. మీ నోటి వెంట ఎన్టీ రామారావు మాట వచ్చినప్పుడల్లా ఎన్టీ రామారావుని మీరు ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది, మీరు రామోజీరావుతో చేతులు కలిపి ఎన్టీ రామారావుని ఎంత దుర్మార్గంగా పదవి నుంచి దించేసింది అన్నీ గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారు. మీరేం చెప్పారంటే ఆ మహానుభావుడు 1986లో ఆస్తి హక్కు చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తే 19 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా 2005లో అది చట్టమైంది. అంటే ఆడబిడ్డకు కూడా, మహిళకు కూడా ఆస్తి హక్కు అనేది ఎన్టీ రామారావు గారు ప్రసాదించాడు. ఈ రోజున ఈ సభలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియనంత అమాయకులేం కాదు. మీ నిజంగా నిజాయితీగా చెప్పాలంటే సంపద సృష్టి చేతగాక, సంపద సృష్టి చేయలేక ఉన్న సంపదను దోచుకుంటున్న మీరు, మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు
తన చెల్లికి రాసినటువంటి ఆస్తిని ఇప్పుడు ఇవ్వను అని చెప్పేసి అడ్డం తిరిగారని చెప్పేసి చట్టసభలో కూర్చొని చెప్తా ఉన్నారే. కుటుంబంలో జరిగినటువంటి చిచ్చును గురించి, కుటుంబాల్లో జరిగేటటువంటి గొడవల గురించి, నీ బావమరిది బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల గురించి, నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని ఇనప గొలుసులతో కట్టేసిన సంగతి, మరి మీ మనదలు ఉమామహేశ్వర్ గారు చున్నీ వేసుకొని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి, వీటిని కూడా మీరు అసెంబ్లీలో చర్చకు పెడతారా? ఈ విషయాలను కూడా అసెంబ్లీలోకి చర్చకు తీసుకొస్తారా? ఈ రోజున ఫీజు పోరు లేదా యువత పోరు పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉక్రోషంతో, విద్వేషంతో, ద్వేషంతో రగిలిపోయే కన్నా మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇయ్యలేకపోయారో నిజాలను ప్రజలకు చెప్తే ప్రజలు కాస్త హర్షిస్తారు కదా. మీరు 16,347 ఉద్యోగాలని మొదటి సంతకం చేసి ఈరోజు కూడా నోటిఫికేషన్ నోచుకోలేదంటే మీ సభ్యుడైనటువంటి కొలికిపూడి శ్రీనివాసరావే ఏదైతే ఆ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగ టీచర్స్ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్పారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మీకేమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది కూడా అదే కదా. నోటిఫికేషన్ ఇవ్వటాన్ని 16,347 ఉద్యోగాలు అనేటటువంటి మొదటి సంతకాన్ని అబాసుపాలు చేయకండి అన్నారు కదా. అదేవిధంగా మీ సభ్యుల నోటితోటి మీ సభ్యులే అంటా ఉన్నారు కదా. జనవరి టు జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పి చెప్పారు, మనం చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెయ్యలేదు. ఆయన చేశాడో చెయ్యలేదో, ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో ఎన్ని ఇవ్వలేదో, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమేనని, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,10,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరగటం ప్రజలందరికీ తెలుసు. మీరు మసిబూసి మారేడికాయ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది, మీ హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని బయటకు లాగటం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని మళ్ళీ ఇవ్వనని అడ్డం తిరిగారు అని అన్నారే. ఏ కుటుంబంలోనైనా ఎక్కడైనా సరే వీలునామాలు కూడా, చంద్రబాబు నాయుడు గారు వీలునామాలు కూడా, వృద్ధాప్యంలో రాసినటువంటి వీలునామాలు కూడా వారు మరణించేలోపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఒక అన్న పదవి కోల్పోవడానికి, అన్నని ప్రజాక్షేత్రంలో దోషిగా చేయటానికి మీతో చేతులు కలిపినటువంటి తోడబుట్టువైనా సరే ఆ చెల్లికి ఆస్తి ఇస్తారా? అన్న కోసం చెల్లి, చెల్లి కోసం అన్న అనే విధంగా ఉండాలి కదా. అట్లా లేకుండా ఆస్తి కోసం బజారున పడి